నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ రమ్య. విబిజి రామ్జీ బిల్లు నేపథ్యంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ట్రెజరర్, అలాగే గతంలో ఖమ్మం నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి దేవకి వాసుదేవ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నామా, మీరు బాగున్నారా? అసలు ఏంటి సార్ ఇది విబిజి రామ్జీ బిల్? దాని గురించి కొంచెం వివరిస్తారా? వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆవాసిక జీవన్ గ్రామీణ యాక్ట్ 2025 మ్మ్. గతంలో ఉన్న ఈ ఉపాధి హామీ పథకాలని మెరుగుపరిచి శాశ్వతమైన పనులు, అంటే ప్రతి రూపాయి కూడా ప్రజల నుంచి పనుల రూపంలో సేకరించిన డబ్బులు కాబట్టి అవి వృధా కాకుండా ఆ డబ్బులన్నింటినీ కూడా శాశ్వతమైన పనులు కోసం ఉపయోగించడానికి, ఖర్చు పెట్టడానికి పారదర్శకంగా, అకౌంటబుల్గా ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. ఇంతకుముందు ఈ ఎంఎన్రెగా ఏదైతే ఉందో దాంట్లో కేవలం 100 రోజులు మాత్రమే పని దినాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని 125 దినాలుగా సంవత్సరంలో పెంచడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ గిరిజన ప్రాంతాల్లో ఇంకొక 25 రోజులు, అంటే 150 రోజులు ఈ పని దినాలని పెంచడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో 100 రోజులకి ఇది 150 రోజులు, అంటే దాదాపు 50% పైన మ్మ్. గ్రామీణ ప్రాంతాల్లో, అంటే అటవీ ప్రాంతాల్లో ఓకే. ఈ యొక్క ప్రజలకి ఉపాధి కల్పన జరుగుతుంది. ఇదివరకు ఓపెన్ ఉండేది, అంటే ఎవరు ఏది కావాలంటే అది చేసుకునేవాడు. మ్మ్. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మాకు బాగా పనికాహార పథకం అని ఇక్కడ మనం చాలా రెగ్యులర్గా వాడే పదం ఏంటంటే పనికాహార పథకం. అంటే పని ఇవ్వటం కోసం ఏదో ఒక టెంపరరీ పనులు, అంటే ఈరోజు ఇక్కడ మట్టి తీసి అటు పోయడం, రేపు అక్కడ మట్టి తీసి ఇక్కడ పోయటం, మ్మ్. ఇక్కడ మట్టి అక్కడ పోయటం ఎందుకురా, మళ్ళీ అదే మట్టి ఇక్కడ పోయడం అని అడిగే నాదుడు లేడు. మ్మ్. ఈ పనికి, ఈ ఉపాధి కల్పన తర్వాత ఎటువంటి ఆస్తుల నిర్మాణం అయింది, ఎటువంటి పనులు జరిగాయి, గ్రామానికి ఏ విధంగా దాని ఉపయోగం, అది శాశ్వతమా లేకపోతే టెంపరరీయా అని అడిగేటప్పుడు లేదు. నిజానికి ఈ పనులన్నిటికీ ఈ జియో ట్యాగింగ్లు, అంటే నిజంగా ఈరోజు అడిగితే, అంటే 2005 నుంచి 2014 వరకు ఈ ఎంఎన్రెగా కింద ఏదైతే పనులు అయినాయో ఆ పనుల వల్ల నిర్మాణమైన మౌలిక సదుపాయాలు కానీ, నిర్మాణమైన మ్మ్. ఒక రోడ్లు కానీ ఈరోజు చూపించే పరిస్థితి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కానీ 2014 నుంచి నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనికి జియో ట్యాగింగ్, అంటే ఒక గ్రామంలో ఒక రోడ్డు వేస్తే ఈ గ్రామీణ ఉపాధి పథకం కింద ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డుకి జియో ట్యాగింగ్ అవుతుంది. ఎన్ని పని దినాలు అక్కడ కల్పించారు, ఎంతమంది కల్పించారు, వారికి ఇచ్చిన ఉపాధి వేతనం ఎంత, ఇదంతా కూడా ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా ఇది రికార్డ్ చేయబడుతుంది. అంటే మీరు ఎప్పుడు ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క పని మీద ఏది నిర్మాణమైంది, అది శాశ్వతమా లేకపోతే టెంపరరీయా, సమ్టైమ్స్ మనం చిన్న చిన్న పనులు పుడికలు తీస్తాం అట్లాంటి, ఇట్లా రకరకాలుగా పనుల్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చెక్ డ్యామ్స్ కావచ్చు, సాఫ్ట్ డ్యామ్స్ కావచ్చు, లేదా కరకట్టలు కట్టుకోవడం కావచ్చు, ఇటువంటి పనులకి, లేదా మౌలిక సదుపాయాలు మ్మ్. చిన్న రోడ్లు వేసుకోవటం కానీ, షెడ్లు కట్టుకోవటం కానీ, లేకపోతే స్త్రీలకి ఉపాధి కల్పన కోసం ఏదైనా ఒక షెడ్స్ కట్టుకుంటే దాంట్లో వాళ్ళు ఏదైనా చేతివృత్తి పనులు చేసుకోవడానికి, అదేవిధంగా అక్కడ ఇంకేదన్నా సరే మౌలిక సదుపాయాలు, ఈ దేనికైనా ఈ ఒక 4 భాగాలుగా దాన్ని మొత్తం ఈ యొక్క విబిజి రామ్జీ కింద చేసే పనులను ఒక 4 భాగాలుగా చేయటం జరిగింది. వీటిని అన్నిటి కూడా పారదర్శకంగా చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క విబిజి రామ్జీ పథకానికి దాదాపు 1,51,000 కోట్ల రూపాయలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే
ఈ ఇంతకుముందంతా కూడా శాశ్వతమైన పనులు చేయలే. ఇప్పుడు ప్రతి పనికి ఒక లెక్క, ప్రతి పనికి ఒక శాశ్వతంగా దానివల్ల ఒక ఉపయోగం జరగాలని చెప్పి ఓకే. ఇంతకుముందు దీంట్లో దాదాపు 290,00,00,000 పైచిలుకు అవకతవకలు జరిగిందని చెప్పి రిపోర్టు, కాగ్ రిపోర్ట్, మనం మేం చెప్పింది కాదు. వాళ్ళ ప్రభుత్వంలోనే 290,00,00,000 పైచిలుకు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి, అనేక పనుల్లో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా మీకు ఈ మేనేజ్మెంట్ ఖర్చులుంటాయి. అంటే ఈ పథకం మొత్తాన్ని కొంతమంది ఆఫీసర్లు కావాలి, సహాయకులు కావాలి, కంప్యూటర్లు కావాలి, కంప్యూటర్ ఆపరేటర్ కావాలి, రిపోర్టింగ్ కావాలి. వీటన్నిటి కూడా 6% ఉండేది బడ్జెట్. హ్మ్. దాన్ని నరేంద్ర మోదీ గారు 9% చేశారు. ఆ బడ్జెట్‌ని కూడా, అంటే ఇది మేనేజ్మెంట్ చేయాలి కదా! అవును. మీకు పర్యవేక్షణ కావాలంటే మనుషులు కావాలా, యెస్. ఓకే. కంప్యూటర్లు కావాలి, సిస్టమ్స్ కావాలి, మరి వాళ్ళ జీతాలు కావాలి, ట్రాన్స్‌పోర్టేషన్ కావాలి. ఒక ఆఫీసర్ ఒక మండలంలో ఉంటే, ఆ మండలం జరిగినట్టుగా తిరగాలి కదా! ఇదివరకి ఈ బడ్జెట్‌లో అంటే 6% ఉంది. దాన్ని 9% చేశారు. నరేంద్ర మోదీ గారి కొత్త చట్టంలో, వీబీజీ రామ్‌జీ చట్టంలో 9%, అంటే ఇంక 3% అదనంగా, అంటే 50% అదనంగా. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కువ మందిని, పర్యవేక్షకుల్ని, మ్యాన్ పవర్‌ని పెట్టుకోవచ్చు. సరిగ్గా జరుగుతుందా లేదా, సరైన పరిపాలన, సరైన ప్లానింగ్ అన్నీ చేయొచ్చు. ఓకే. ఇంతకుముందేంటంటే పూర్తిగా పైనేదో చెప్తే కింద అమలు జరిగేది. ఇప్పుడు అలా కాదు. 50% పనులు డైరెక్ట్ గ్రామ పంచాయతీ నిర్వహించుకుంటుంది. అంటే వాళ్ళు కూర్చొని మా గ్రామంలో ఏ పనులు కావాలి, ఈ వచ్చే బడ్జెట్‌లో 50% వరకు వాళ్ళకే ఆ యొక్క స్వతంత్రత ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎందుకంటే మీకు నాకు హైదరాబాద్‌లో కూర్చున్నోళ్ళకో, ఢిల్లీలో కూర్చున్నోళ్ళకో, లేదా జిల్లా కేంద్రంలో కూర్చున్నోళ్ళకో, ఆ గ్రామాల్లో ఏం కావాలనేది మనం ఓవరాల్‌గా ఒక రాష్ట్రంలో ఏం కావాలో మనం చెప్పగలుగుతాం. ఓవరాల్ జిల్లాకి ఏం కావాలి, ఒక మండలానికి కావాలని చెప్తాం గానీ, స్పెసిఫిక్‌గా ఒక గ్రామంలో ఏం కావాలో ఆ గ్రామస్తులు చెప్పాలి. కాబట్టి ఉన్న దాంట్లో 50% వాళ్ళకే పూర్తి స్వాతంత్ర ప్రతిపత్తి ఇచ్చి వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. మా గ్రామంలో అక్కడ కరకట్ట కట్టాలి, లేదంటే ఇక్కడ ఒక నీటి ట్యాంక్ కట్టుకోవాలి, లేదంటే ఒక రోడ్డేసుకోవాలి, లేదా మా మొ పబ్లిక్ టాయిలెట్స్ కట్టుకోవాలి, లేదంటే ఒక వనం కట్టుకోవాలి. ఏదైనా సరే వాళ్ళకే 50%. మిగిలిన 50% కూడా ఏదో వికసిత్ భారత్ 2047కి హ్మ్. ఏదైతే మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశం వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీగా కావాలని ఒక యజ్ఞాన్ని తీసుకున్నారో, దానికి అనుసంధానంగా ఈ పనులన్నిటిని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక 50% మేము ప్లాన్, అంటే ప్రభుత్వాలు ప్లాన్ చేస్తే, ఒక 50% లోకల్ పంచాయతీలు ప్లాన్ చేస్తాయి. అసలిది 100 రోజుల నుండి 120 రోజులకు పెంచడానికి గల కారణం ఏమంటారు సార్ అసలు? అంటే దీనికేదైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందంటారా? లేదా ఉపాధి కల్పన కోసమే, ప్రజలకు ఉపాధి కల్పించడం కోసమే ఇట్లాంటిది ఏమైనా అమల్లోకి చేశారా? ఒకటి మీకు వికసిత్ భారత్ అంటేనే ఒక దేశం డెవలప్ కంట్రీ అంటే ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ రోజుల్లో గూడా గ్రామాల్లో వేసే రోడ్లన్నిటికి గూడా 90% పైగా వేసే రోడ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. హ్మ్. ఇంతకుముందు మీరు ప్రధానమంత్రి సడక్ యోజన ఉండేది. ఇది మన వాజ్పేయి గారు అప్పటినుంచే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి భారతీయ జనతా పార్టీ ఇచ్చినంత ప్రాముఖ్యత ఏ ప్రభుత్వాలు ఇవ్వలే. మీకు నేషనల్ హైవేస్ 2014కి ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చేటప్పటికల్లా కేవలం, అంటే కేవలం 50,000 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ ఉండేయి. ఓకే. ఈరోజు అది 1,00,000 కిలోమీటర్ పైకెళ్ళిపోయిందండి. దాదాపు 50% పైకి. 100%. 50,000 నుంచి ఈరోజు 1,00,000, నాకు తెలిసి గతంలో 1,05,000 ఎంతో ఉన్నాయి. అది ఇప్పటికి ఎగ్జాక్ట్ బట్ అంటే 100% హ్మ్. అక్కడి దాకా. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 5,000 కిలోమీటర్లు ఉండేది. ఈరోజు 10,000 కిలోమీటర్లు అయింది. హ్మ్. అంటే రోడ్ కనెక్టివిటీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది డెవలప్‌మెంట్. పల్లెల్లో గూడా, నేషనల్ హైవేస్ కాకుండా పల్లెల్లో గూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ యొక్క రోడ్ల నిర్మాణం గావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, లైట్ బుగ్గలు గావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, లేతే మీకు రైతు ప్రాంగణాలను కడుతున్నారు. దాంట్లో ఇచ్చే డబ్బులు కేంద్రం. కానీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పేర్లు మీరు ఈ రోజున పల్లెల్లో ఏ ఒక్క అభివృద్ధి పని జరుగుతున్నా, దాంట్లో సింహభాగం హ్మ్. కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇంకా ఈ వికసిత భారత్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీగా మన దేశం చూడండి, దానికి తగ్గట్టుగా, లక్ష్యాలు తగ్గట్టుగా ఇంకా పనులు పెంచి, ఇంకా అభివృద్ధి పెంచాలని చెప్పి నరేంద్ర మోదీ గారు, ఇంకా మన గిరిజన ప్రాంతాల్లో ఇంకా ఇంకొక 25 రోజులు
అంటే 150 రోజులు ఇది దీన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి పార్టీ నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి సార్. విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు ప్రజల్లోకి ఎలా ఎళ్ళాలనుకుంటున్నారు? మీకు మనకి వ్యవసాయ సీజన్‌లో విత్తనాలు నాటేటప్పుడు గానీ, నారులు నాటేటప్పుడు గానీ, లేదా కోతలప్పుడు గానీ, అప్పుడు గూడా అంటే ఎంత ఆహ్, ఇ ఇ ఇ ఇర్రెస్పాన్సిబుల్‌గా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేయంటే, ఆ టైంలో గూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పనులు నడిపించేవాడు. అప్పుడు మీకేమవుతుంది? మీకు లేబర్ దొరకరు. హ్మ్. ఈ కూలీలు మీకు ఈ పనిలో ఉంటే, ఉపాధి హామీ పనులలో ఉంటే, మీకు వ్యవసాయం పని చేయడం కుదరదు. ఇక అందుకని 60 రోజులు దాన్ని హాలిడే పెట్టారు. ఎప్పుడైతే మీకు వరి కోతలుంటాయో, ఎప్పుడైతే మీరు నాట్లేస్తారో సంవత్సరంలో 2 సార్లు ఉంటుంది. హ్మ్. కొన్ని చోట్ల 2 పంటలేసేటప్పుడు 4 సార్లు. ఆ టైంలో ఈ యొక్క వీబీజీ, జీరామ్జీ పథకం పనులుండవు. అవును. అప్పుడేమవుతుందంటే, ఆ టైంలో ఆ పనులు చేసుకుంటారు. ఈ టైంలో అది లేనప్పుడు వ్యవసాయ పనులు లేనప్పుడు ఈ పని చేసుకుంటారు. అప్పుడేమవుతుంది సంవత్సరం కాలం మొత్తం 360 రోజుల్లో మీరు ఒక 50 రోజులు, 60 రోజులు సెలవులు తీసేసి ఆదివారాలు తీసేస్తే ఒక 300 రోజుల్లో ఒక 150, 125, 150 రోజులు కేంద్ర ప్రభుత్వం మీకు పని కల్పిస్తుంది. ఇంకో 125, 150 రోజులు మీకు మంచిగా మీకు వ్యవసాయ పనులుంటాయి. అప్పుడేమవుతుంది త్రూఅవుట్ ద ఇయర్ సంవత్సరం మొత్తం గూడా మీకు పని కలుస్తుంది. ఓకే. అది చాలా దూరపు చూపుతో ఆలోచించేసి ఆ 125, 150 అంటే ఇంకో 25 కలిపి చేశారు. దీనివల్ల 40% రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది అని అంటున్నారు. అది నిజమంటారా సార్? ఎందుకు కాదు? ఇప్పుడు మీరొకటి ఆలోచించండి. మనం ఏదైనా పెళ్ళికెళ్తాం. హ్మ్. భోజనాలు పెడతారు. వాటర్ బాటిల్స్ పెడతారు. హ్మ్. ఎక్కడ తాగినోడు సగం సగం ఆడ వాడేస్తాడు. ఎందుకని మనం ఫ్రీగా వచ్చినాయి కాబట్టి. మనం కొనుక్కున్నాం అనుకోండి. హోటల్‌లో మనం ఎళ్లి కొనుక్కుంటాం. బిల్లేస్తాడు. ఏం చేస్తాం మిగిలిన వాటర్ బాటిల్ సంకలో పెట్టుకొని వస్తాం. కార్‌లో పెట్టుకొని తాగుతాం. హ్మ్. అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తే నువ్వు చేసేదేంది? గ్రామాలు నీకు సంబంధం లేదా? రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదా? నేనున్న దాంట్లో 100 రోజుల్లో 40% నేను ఆల్రెడీ 100, 125, 150 చేసిన తర్వాత నేను 40% అడుగుతున్నాను. ఎందుకంటే నీ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. మనకి ఊరికే వస్తే మనకు తెలుసు కదా అసలు నువ్వు నీ డబ్బులు కాదు. హ్మ్. నీకు నొప్పి లేదు. కాబట్టి నువ్వు పట్టించుకో. అవినీతి కింద ఆఫీసర్ల చేతిలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తారు. అందుకని మీ భాగస్వామ్యం కూడా ఉండాలి కదా! గ్రామాల్లో ఓన్లీ కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఓన్లీ నరేంద్ర మోదీ గారికి పట్టింది కాదు కదా! మరి నువ్వు కూడా పట్టించుకోవాలి. ఈ 40% ఓన్లీ అనేది ఇలాంటి ధనిక రాష్ట్రాలు చెప్తున్నాయి. మేము వరల్డ్‌లోనే టాపు లేదా దేశంలోనే టాపు మాది జీడీపీ మాది హైయెస్ట్ నువ్వు పెట్టుకోవాలి కదా! అదే విధంగా ఈస్టర్న్ స్టేట్స్ ఏదైతే వెనకబడి వాడికి 10%. హ్మ్. హిమాలయ స్టేట్స్ కానీ, ఆ పైన చిన్న స్టేట్స్ గానీ, ఇటు నార్త్ ఈస్ట్ స్టేట్‌లకి వాళ్ళకి కూడా 10%. హ్మ్. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీలు కట్టేవాళ్ళకి మరి వాళ్ళు పెట్టుకోవాలి కదా! పెట్టుకుంటే 40% ఎప్పుడు నేను ఇంతకుముందు 100 రోజుల్లో 40% నువ్వు పెట్టేది. 125 రోజుల్లో 40% అంటే ఆల్రెడీ 20 పెంచాం. అంటే నువ్వు పైన దానికి నువ్వు పెట్టుకుంటున్నావు. ఓకే. పెట్టుకోకపోతే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. టాక్స్‌లు కలెక్ట్ చేసేది నువ్వు కదా! ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఆమోదం తెలిపిందంటారా? వాళ్ళు తెలిపేది మీకు ఇష్టమైతే చేయించుకుని ఏం లేదు. నేను ఇది ఇస్తా అంటున్నాను. మిమ్మల్ని అది ఇద్దరం కలిసి పని చేద్దాం అంటున్నాను. ఇవాళ ఇస్తావో నువ్వు డిసైడ్ చేసుకో నువ్వు. ఇప్పుడున్న పరిస్థితులలో సార్ మరి అసలు ఈ సమస్య కొలిక్కొచ్చేదెలా? అవును నీకు ప్రజలకు సంక్షేమం పడితే చెయ్యి. అవసరం గాలికి వదిలేస్తే ఏం పర్లేదంటే పర్లేదు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. సెంట్రల్ గవర్నమెంటు ఈ కిసాన్‌ది మనం స్కీమ్ ఉంది. ఏది ఇన్సూరెన్స్ స్కీము. హ్మ్. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. వాడు చేయలే. ఎటైనా పోనీ. కానీ నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పేరు రాకూడదని వదిలేసారు ఆళ్ళు. ఇప్పుడు 5,00,000 రూపాయల స్కీమ్ ఉంది. ఏది సెంట్రల్ గవర్నమెంట్‌ది హెల్త్ స్కీమ్ ఉంది. కేసీఆర్ ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటికే నా దగ్గర డబ్బులు లేవు గొల్లగొల్ల అవుతుందని చెప్పి 5,00,000 ఆయన ఒప్పుకున్నాడు ఆయన. అది దాని పేరు టక్కన గుర్తు రావటం లేదు చెప్తాను మీకు. యెస్. ఓకే. కేసీఆర్ పూర్తిగా ఫసల్ బీమా పథకాన్ని అసలు ఈ రాష్ట్రంలో అమలే చేయలే. మనం ఈరోజు ప్రతి చిన్న పిల్లోడికి, ప్రతి పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరు మనం బీమా చేసుకొని బీమా మనం చెప్తున్నాం లేదా? ఆరోగ్య బీమా కావచ్చు, యాక్సిడెంట్ బీమా కావచ్చు. అటువంటి కేంద్ర ప్రభుత్వం నీకు ఇస్తుంటే దాన్ని అమలుపరచడం దుర్మార్గమైన పరిపాలన చేసింది కేసీఆర్. హ్మ్. ఎక్కడ బీమా చేస్తే ఆ బీమా పరిహారం వస్తే
నరేంద్ర మోదీ గారిని మెచ్చుకుంటారు ప్రజలు, నరేంద్ర మోదీ గారికి ఓట్లేస్తారని చెప్పి వాళ్ళున్న 10 సంవత్సరాలు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయలేదు ఈ రాష్ట్రం. వీళ్ళు కూడా అట్లా చేస్తారో మనకు తెలియదు. అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ లైఫ్ మన లైఫ్ మన ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యశ్రీ వాళ్ళది 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఈయన వచ్చిందంటే ఒప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆర్థిక బాగా డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, అన్ని లంకి బిందులో అనుకున్నాడు, ఒట్టి బిందులో అనుకున్నాడు కాబట్టి అట్లీస్ట్ ఎంతో కొంత. మరి అదే విధంగా ఆలోచిస్తే మరి ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఇస్తుంది, ఫ్రీగా ఇస్తుంది. వీళ్ళు ఇచ్చేది 1 కిలో, ఆ కిలో కూడా అందులో ఇచ్చేది 2 రూపాయలు, మిగిలినంతా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఈ విధంగా అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే నువ్వు చేసింది, నువ్వు భూములు అమ్ముకొని, మీరు చేస్తుంది భూములు అమ్ముకొని మీరు ఈ పథకాలు ఆ పథకాలని 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. మరి వాటన్నిటి ఎక్కడ డబ్బులు వస్తాయి? అయ్యని ఎట్లా అనుకున్నాం? ఇవి కూడా ప్రజల పనికి. నేను కేంద్ర ప్రభుత్వం పన్ను కట్టమనట్లేదు, లేదా మీరు మాకు ఎక్స్ట్రా, నీ ప్రజలకి ఈ మేలు అనుకుంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి. ఇప్పుడున్న పరిస్థితులల్లో అసలు ఈ సమస్య కొలిక్కొచ్చేది ఎలా? అలాగే మీరు ప్రభుత్వం మీద స్ట్రెస్ తీసుకొస్తున్నారు అని చాలా విమర్శలు ఉన్నాయి. అంటే మీరు 40% వీళ్ళకు భారం. అసలే ప్రభుత్వము చాలా గడ్డు కాలంలో నడుస్తున్నది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇట్లాంటి పరిస్థితులలో మీరు 40% మధ్య అదనంగా భారం మోపడం ఏ విధంగా సమంజసం అంటారు చెప్పండి? అమలు లేదు, తిరగబడతారు. ఇప్పుడు ఆల్రెడీ తిరగబడుతున్నారు. నువ్వు చెప్పింది ఏది ఇయ్యట్లేదు. మహాలక్ష్మి అన్నావు, 2,500 ఇస్తా అన్నావు. ఆయన 3,000 నిరుద్యోగులు 4,000 అన్నావు. జాబ్ క్యాలెండర్ అన్నావు. తర్వాత ప్రతి తులం బంగారం, ఇప్పుడు కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు అంటే నువ్వు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నావు. నువ్వు ఏది ఇయ్యట్లేదు కదా. ఆల్రెడీ ప్రజలు తిరగబడుతూనే ఉన్నారు. రేపో మాపో గుణపాఠం చెప్తారు, రేపో ఇంటికి పంపిస్తారు. అంతకుముందు ఏమన్నా మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబు నీకు, ఇంత బడ్జెట్ ఎక్కడ వస్తుందంటే, మా దగ్గర చాలా చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మాకు తెలిసి ప్రభుత్వం మేము 60-70 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాము, తర్వాత మొత్తం కేసీఆర్ కేటీ దగ్గర ఉన్న మొత్తం అవినీతి సొమ్మునంతా మేము రాబడతాం, ఆ డబ్బుతో మేము ఈ పథకాలు చేస్తాము, మాకు చాలా ఎఫిషియెంట్గా చేయటం వచ్చు, అవన్నీ చేస్తాం. మరి ఇప్పుడు ఏమైనా ఎన్ని ఎడబోయినాయి? ఏ ఒక్కటి చేసే పరిస్థితి లేదు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్ అంటారు, మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొస్తున్నారు. ఏదో పునాదులు వేయటం తప్పితే వాళ్ళు ఏమీ చేసే పరిస్థితి, చేయలేని పరిస్థితి. ఓకే, ఇప్పుడు నేను కేవలం తెలంగాణ కోసం చేయను కదా ఇది, నేను ఈ భారతదేశం మొత్తం పెట్టుకొని చేయాలి. నరేంద్ర మోదీ గారు ఆయన తెలంగాణ కోసమో డిఎంకే ఉన్న తమిళనాడు కోసం కాదు కదా. 18 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, మరి అక్కడ 40% రాష్ట్రాలు పెట్టుకుంటున్నాయి కదా. నీ ఒక్కడికైతే అదేంటంటే మీరు అట్ట చేస్తారు, మీరు తెలంగాణకి నీ ఒక్కడు చేసిన స్కీమ్ కాదు ఇది, నీ రేవంత్ రెడ్డి కోసం పెట్టిన స్కీమ్ కాదు అది. దేశ ప్రతిష్టలు పెట్టుకొని అందరి కోసం పెట్టింది, అన్ని రాష్ట్రాలు పెట్టు, నీకేమైంది? కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు సార్, ప్రతి ఒక్క పార్టీ కూడా మీ పార్టీని విమర్శిస్తుంది. దీనికి మీరేమంటారు? దీనికి కారణం మీరు సనాతన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నారని టాక్ ఉంది, నడుస్తుంది. దీనికి మీ ఉద్దేశం, మీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమంటారు సార్? అదే విమర్శిస్తే, ఎందుకంటే వాళ్ళకి ప్రజలు బాగోలు అవసరం లేదు. మీరు ప్రతి సంవత్సరం మీరు శాలరీ పెరగాలనుకుంటే తగ్గాలనుకుంటారా? మరి అంతేగా. జనాలు కూడా ఏమనుకుంటారు, ఉపాధి హామీ పెరగాలనుకుంటారు. మీకైతే పెరగాలి, గ్రామీణ ప్రజలకు పెరగక్కర్లేదా? మరి ఎవరు పెట్టుకోవాలి? అంత కేంద్ర ప్రభుత్వం. నువ్వేం చేస్తావు మరి? గ్రామాల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకుంటావా? లేకపోతే మందు అమ్మి సారా, ఇప్పుడు 40,000 కోట్లు అయింది మీరు సారా అమ్మి, ఈ లెక్కలు అమ్ముకొని, ఇప్పుడు 45,000 కోట్లు తీసుకొచ్చినావు. ఇదేనా నువ్వు చేసేది? నీ డబ్బులన్నీ లెక్కరు, లేకపోతే రియల్ ఎస్టేట్. ఉన్న భూములు అమ్ముకుని, జనరల్గా మీరేమో ఒక ఆస్తి అమ్ముకుని మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? మీ అమ్మ మీ నాన్న ఇచ్చుంటారు, అమ్మితే ఏమంటారు మిమ్మల్ని? ఓకే, నువ్వు షడ్డోడువా, శాతకనుడువా? ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు అమ్ముతున్నాడు నీ శాతకంతనమే కదా. నువ్వేన్ని సంపద సృష్టించమంటే ఉన్న సంపదను అమ్ముకుంటూ, అయితేనేమో ప్రభుత్వ భూములు అమ్ముకుంటావు, లేదంటే లెక్కలు అమ్ముతావు. ఈ అమ్మకాలు తప్పితే కొనుగోలు లేదు మన దగ్గర. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా భారంగా నడుస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇట్లాంటి పరిస్థితులలో మీరు ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? పార్టీ ప్రచారం ఎట్లా అయింది? ఇది ఈ దేశం పుట్టిందే సనాతన ధర్మం మీద. భారతదేశానికి పేరు వచ్చింది భరతుడు, రాముని తమ్ముడు. ఈ దేశ పుట్టుక అసలు మనం 5,000 సంవత్సరాల పైచిలకు ఉన్న సంస్కృతి ఉన్న ఈ దేశం ఇది. ఇది హిందూ దేశం, ఇది హిందూ ధర్మం ఆధారితంగా ఉన్న దేశం ఇది.
దానికి ఇదేమో నేను ఇక్కడ క్రిస్టియానిటీ తీసుకొస్తున్నాను, ఇది ఇంకో ముస్లిం పట్టుకొస్తున్నాను, ఇంకో ఈ జొరాస్ట్రియన్ మతాన్ని తీసుకొచ్చి మేము విరుతున్నాను. మతపరమైన అంశమే అని అంటున్నారు ఈ యొక్క పేరు మార్చడానికి కారణం. మహాత్మా గాంధీ చెప్పింది ఏంటి? హే రామ్ అని చనిపోయి ఆయన చెప్పింది రామరాజ్యం రావాలని చెప్పి, మేము పెట్టింది కూడా అదే జీ రామ్జీ అని పెట్టినాం దానికి. మీరు ఒకవేళ నిజంగానే ఆ, ఈ ప్రజలకి మంచి చెయ్యాలి అని అనుకుంటే పేరుతో సంబంధం లేదు కదా. పేరు 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 మార్చే కూడా మార్పుతో తప్పే ఉంది. సంబంధం లేదు కదా. పేరు మార్చే కూడా తప్పే ఉంది. పేరు మార్చకుండా కూడా మీరు చేయొచ్చు కదా. పేరు మార్చే తప్పేండి అంటున్నా. ఇప్పుడు పేరు మార్చే తప్పేండి అంటున్నా. పేరు మార్చి తప్పేండి అంటున్నా. మీరు పేర్లు మార్చలేదా? మీకు చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని పేర్లు మార్చారో. మీరు పేర్లు అంటున్నారు కదా, మీరు వాళ్ళు మార్చిన పేర్లు చెప్తాను మీకు. ఇంతకుముందు గ్రామీణ ఆవాస్ యోజన ఉంది, దానికి ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు. ఓకే, ఎందుకు పెట్టారు? ఇందిరాని పెడితే ఆమె జోబులు ఎత్తుందా, అలా నాన్న సొమ్ము ఇచ్చిందా, దాని తాత సొమ్ము ఇచ్చిందా? గ్రామీణ విద్యుతీకరణ యోజన ఉంది, దాన్ని రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుతీకరణ యోజన. రాజీవ్ గాంధీ లైట్లు పెడుతుంది ఏంది? ఖేల్ రత్న అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. దాన్ని ఆయన గేమ్స్ ఆడిండు, స్పోర్ట్స్ ఆడిండా, లేదా ఆయన ఆటలకి ఏమైనా ఆయన చేసిన సేవలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఖేల్ రత్న ఏంది? ఆయన గేమ్స్ ఆడిండు ఆయన ఏమన్నా? ఓకే, దగ్గర మీకు ఈ దేశంలో దాదాపు 600 సంస్థలకి గాంధీ ఫ్యామిలీకి, ఈ ఫ్యామిలీ నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ సంస్థ పేర్లు 600 పైకి. అంటే వీళ్ళు తప్పితే ఈ దేశంలో ఎవరు లేరా? ఈ దేశం సేవ చేసిన వాళ్ళు కానీ, ఈ దేశంలో నిజంగా అంటే పోరాటం చేసిన వాళ్ళు ఎవరు లేరా? అసలు మీకు చెప్తాను, ఎన్ని పేర్లు చెప్తానండి మీకు. అంటే మీకు కొన్ని: ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ. అంటే వీళ్ళు ట్రైబల్స్ వీళ్ళే, బ్రాహ్మణులు వీళ్ళే, ఓసీలు వీళ్ళే. అంటే మధ్యప్రదేశ్కి ఉన్నదాన్ని పెట్టారు. అంటే అక్కడ లోకల్లో మధ్యప్రదేశ్ భీమా నాయక్ కానీ, క్వాజా నాయక్ కానీ, తాంత్యా బిల్, ఇటువంటి అనేక మంది ట్రైబల్ లీడర్స్ ఉంటే ఇవి ట్రైబలా? అంటే నువ్వు వేషం వేసుకుంటే నువ్వు ట్రైబల్ అయిపోతావు. అంటే ఎక్కడ సిగ్గులేదు వీళ్ళకి? రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అరుణాచల్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, శ్రీమతి ఇందిరాగాంధీ కాలేజ్ తమిళనాడు, అస్సాం రాజీవ్ యూనివర్సిటీ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్. ఆయనకే సంబంధం కోఆపరేటివ్ మేనేజ్మెంట్? అరే ఒకప్పుడు మీకు వర్గీస్ కురియన్ ఉన్నారు, అమూల్ మనకి, వాళ్ళు కోఆపరేటివ్ మూవ్మెంట్ తీసుకొచ్చి వైట్ రిబన్ తీసుకొచ్చి, అటువంటి పేర్లు ఎందుకు పెట్టకూడదు? కోఆపరేటివ్ మూవ్మెంట్ కూడా రాజీవ్ గాంధీనా? రాజీవ్ గాంధీ ప్రద్యోగి విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఆయన డాక్టరా? రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఆయన లాయరా? రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆయన డాక్టరా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మీకు అన్ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఉన్నాయి. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, బయోటెక్ స్పెల్లింగ్ తెలుసు రాజీవ్ గాంధీకి? అంటే వీళ్ళు దేనికి? 600 సంస్థలు ఇటువంటి సిగ్గు శరం. అరే ఎంతమంది నువ్వు అసలు. ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంది, ఎంఎస్ స్వామినాథన్ గారు ఒక పేరు గొప్పన పేరు పొంది, ఎంతో పెద్ద రీసెర్చ్. అటువంటి వాళ్ళు పేర్లు పెట్టాలి కానీ ప్రతిదీ టాయిలెట్లు కూడా రాజీవ్ గాంధీ పెట్టుకోక నువ్వు. శ్మశానాలకి టాయిలెట్లే, శ్మశానానికి కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఇంకెవరు అక్కర్లే. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సెంటర్. అసలు క్యాన్సర్కి ఆయనకి ఏమన్నా తెలుసా? ఒకప్పుడు ఉండే ఇంద్రానల్ మిత్ర అని ఉండే, డాక్టర్ ఇంద్రానల్ మిత్ర అని. అటువంటి వాళ్ళు పేర్లు పెట్టాలి కదా. నిజంగా ఆ యొక్క రంగంలో ఎవరైతే దానికి కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ పేర్లు పెట్టాల్సింది పోయి సిగ్గు. ఇప్పటికి 600 పేర్లు ఉన్నాయండి. ఇప్పటికి 600 పేర్లు వాళ్ళ కుటుంబ పేర్లు ఉంటే ఎవడు ఈ దేశంలో ఈ దేశం గురించి పరితపించడం లేడు, ఈ దేశం పనిచేసిన లేడు, ఏ రంగంలో పనిచేసిన లేడు. రాజీవ్ గాంధీ చెస్ట్ హాస్పిటల్, ఇందిరాగాంధీ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. క్రికెట్ కూడా వాళ్ళే. ఇప్పుడు మనకి సిడి గోపీనాథ్ గారు ఉన్నారు, ఫస్ట్ అంటే 30sలో. ఓకే, అటువంటి వాళ్ళు పేర్లు పెడితే ఈ తరానికి క్రికెట్లో అంత గొప్ప మేధావులు ఉన్నారు అని ఏమైనా తెలుసుద్ది కదా, వాళ్ళ చరిత్ర తెలియాలి కదా. తర్వాత ఇండోర్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం కూడా వాళ్ళే. ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయ, జూలాజికల్ పార్క్, అంటే జంతువుల పార్కులు కూడా వాళ్ళే. కనీసంగా జంతు ప్రేమికుల పేర్లు, జంతువుల మీద పనిచేసిన వాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు. ఇందిరాగాంధీ అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, రాజీవ్ గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డు, రాజీవ్ గాంధీ భవన్, రాజీవ్ గాంధీ పార్క్. అంటే ఇన్ని పేర్లు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గానే ఉండాలా? పేర్ల గురించి మాట్లాడే అర్హత కానీ నైతికత కానీ వీళ్ళకి ఎవరికి లేదు. సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమయ్యారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఎంతమంది లేరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, సేవలు చేసిన వాళ్ళు. వీళ్ళే ప్రధానమంత్రులు. ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ప్రెసిడెంట్ అంటే మీరు చెప్పగలుగుతారు. నెక్స్ట్ ఆమె తర్వాత ఆవిడ ప్రియాంక గాంధీ అట. ఈవిడ అని జనాలు వాళ్ళేళ్ళు కొట్టుకుంటారు.
కొంతమంది ప్రియాంక గాంధీ చేయమంటారు, కొందరు అంటే వీళ్ళే కావాలని చేపిస్తారు, జనాలు కోరుకోవడం కాదు. పార్టీలోనే మీరు కొంత ప్రియాంక గాంధీ పేరు చెప్పండి, కొంతమంది వాళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు ఉండరు. పేరుకే డమ్మీ ప్రెసిడెంట్. ఆయన పేరు ఉంది కదా ఒక ఆయన. ఆయన ఏమైనా చెప్పగలుగుతాడా? ఏమైనా డిసైడ్ చేయగలుగుతాడా? అది చిన్న పిల్లలని మీకు చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి మాట నడుచుద్దంటే చిన్నప్పుడు చెప్తాడు. ఒక కుటుంబం, అది సోనియా గాంధీ, ప్రస్తుతానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వీళ్ళ ముగ్గురు తప్పితే వీళ్ళు ముగ్గురు వీటోళ్ళు అంటాడు. వాళ్ళని కాదని ఏమైనా అయిద్దా? పిచ్చోండి చెప్తారు. వీళ్ళు చెప్తారు నైతికత గురించి, పేర్ల గురించి చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. అసలు మీరు వీళ్ళు పెట్టింది పథకం వీళ్ళే అన్నారు కదా, ఎంఎన్ మహాత్మా గాంధీ అని పెట్టారు కదా. దానికి వీళ్ళు ఇచ్చింది 2004 నుంచి 2005లో పెట్టారు. 2014 వరకు ఇచ్చింది కేవలం 3,21,00,000. 2005 నుంచి 2014 వరకు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నారు 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చింది 3,21,00,000 కోట్ల రూపాయలు. ఓకే. 2014లోంచి ఇప్పుడు వరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చింది 8,53,000 కోట్లు. 9 సంవత్సరాల్లో వాళ్ళు 3,20,000 కోట్లు ఇస్తే మేము ఇచ్చింది 8,00,000, 3 రెట్లు. వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది అసలు? ఇప్పుడు 1,51,000 కోట్లు కేవలం సంవత్సరానికి ప్రతిపాదన చేశారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ పేరు మొదటి నుంచి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాదు ఇది. 1980లో ఇందిరాగాంధీ గారు అంటే అన్ని ఉపాధి పథకాలను కలిపి దానికి జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం పేరు పెట్టారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టారు. దీనికి వెంటనే రాజీవ్ గాంధీ దీన్ని వాళ్ళ తాతవారు పెట్టుకున్నాడు, జవహర్ రోజ్గార్ యోజన అని. ఓకే. అది ఇప్పుడు పెట్టారు 1980లో. అది అయిన తర్వాత దాన్ని రాజీవ్ గాంధీ మార్చాడు. ఏమని మార్చాడు? జవహర్ రోజ్గార్ యోజన. దాన్ని 2004లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్రెగా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని పెట్టారు. అంతే. అప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదు. 2005లో దాన్ని మళ్ళీ మనకి గ్రాఫ్ పడిపోతుందని చెప్పి మళ్ళీ వీళ్ళు గాంధీ గారి పేరు అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ ఇది. ఆయన మళ్ళీ గాంధీని పట్టుకొచ్చారు. ఫస్ట్ ఎవరు గుర్తుకొచ్చారు ఆయన? రాజీవ్ గాంధీ గారికి జవహర్ రోజ్గార్ యోజన ఉంది. అది దాన్ని మళ్ళీ ఇది గ్రాఫ్ పడిపోతుంటే మళ్ళీ గాంధీ గారు ఎప్పుడు అవసరమైతే దాన్ని గాంధీ గారు పేరు వాడుకుంటారు. అంతేగాని మరి మొదటేమి ఇది మహాత్మా గాంధీ పేరు పెట్టలే. కావాలంటే మీరు రికార్డు చెక్ చేసుకోండి. మహాత్మా గాంధీ గారు మన జాతిపిత. అట్లాంటిది ఆయన పేరు ఎందుకు మార్చాలనుకుంటున్నారు? వారి యొక్క వారసత్వాన్ని, అస్తిత్వాన్ని ఎందుకు మీరు తీసేయాలి అని అనుకుంటున్నారు? ఆయన వల్ల ఏ ప్రాబ్లం లేదండి. మరి మహాత్మా గాంధీ జాతిపిత కదా, 600 వాటికి వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి మరి? అప్పుడు మహాత్మా గాంధీ గుర్తు రాలేదా? ఎస్, దే ఆర్ సూడో గాంధీస్. గాంధీ పేరుని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్న ఒక పచ్చి కుటుంబం, పచ్చి మోసగాళ్ళ కుటుంబం అది. 600 సంస్థలకి మరి ఎందుకు పెట్టలే మహాత్మా గాంధీ పేరు? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్ నెహ్రూ ఎందుకు పెట్టలేదు అంటున్నా నేను. మీరు మహాత్మా గాంధీని కేవలం కార్డులా వాడుకొని ఎప్పుడు వాళ్ళు డౌన్ అయితే, మరి ఫస్ట్ పెట్టింది జవహర్ రోజ్గార్ యోజన, ఇలా గ్రాఫ్ పడిపోతుంటే మళ్ళీ దాన్ని తీసి మహాత్మా గాంధీ మార్చారు. అంటే ఎప్పటికప్పుడు మహాత్మా గాంధీని వాళ్ళక ట్రంప్ కార్డుగా, ఒక మార్కెటింగ్ టూల్గా వాడుకుంటున్నారు. ఆ పేర్లు కూడా పెట్టుకొని. ఇప్పుడు అసలు రాహుల్ గాంధీకి గాంధీ పేరెట్ వస్తుంది? ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంతు చిక్కని ప్రశ్న. అంటే సిగ్గుచారు ఉండాలి. మరి మీరు ఏం చేస్తున్నట్టు, మీరు జనాల్ని మోసం చేస్తున్నారు అంతే. ఆ మోసాన్ని ఇప్పుడు జనాలకి మేము క్లారిటీ ఇవ్వాలని తెచ్చుకున్నాం అంతే. రాజీవ్ గాంధీకి గాంధీ ఎట్టు వచ్చింది అసలు? రాహుల్ గాంధీ గాంధీ ఎట్టు వచ్చింది? ఇందిరాగాంధీకి భర్త పేరేంటి? ఆ పేరు రావాలి కదా, వాళ్ళ ఇంటి పేరు రావాలి కదా. మీరు పెళ్ళైన తర్వాత మీ భర్త ఇంటి పేరు వస్తుంది కదా, మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఎట్టు వస్తుంది మీ పిల్లలకి? అంటే మోసం కాదు ఇది? ఆయన అడ్డం పెట్టుకొని చేస్తున్న రాజకీయం కాదు. మేము ఈ యొక్క పేర్లు, చాలా పేర్లు మార్చాం. మీ జస్ట్ మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఇంతకుముందు రాజ్భవన్ ఉంది, రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, కానీ రాజ్భవనాలు పెట్టి ఇంక పెద్ద పెద్ద దాన్ని లోక్ భవన్గా పేరు మార్చాం. ఓకే. అలాగే రాజ్పథ్, ఢిల్లీలో రాజ్పథం అని ఉంటుంది, రాజ్పథ్ రోడ్డు పేరు, దాన్ని కర్తవ్య పథ్ పెట్టాం. అలాగే రేస్ కోర్సులు, గుర్రాల రేసు, దాన్ని మనం లోక్ కళ్యాణ్ మార్గం మార్చాం. అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం పేరు కూడా సేవా తీర్థ్,
అంటే జస్ట్ ఇట్ ఈస్ ఫర్ ది సేవా భవనం. ఓకే. ఆ విధంగా మనం ఈరోజు మన యొక్క సంస్కృతిని, మన ధర్మాన్ని నిజంగా మనం ఏం చేయాలి? ఒక ప్రభుత్వం అంటే ఏం చేయాలి? దానికి అద్దం పట్టే విధంగా పేర్లు కూడా మారుస్తుంది. ఈ పేరు మార్చడం వల్ల సార్ సిస్టమ్ కరెక్ట్‌గా ఉంటుందంటారా? సిస్టమ్ మార్చిన తర్వాత పేరు మారుస్తున్నాం. ఇప్పుడు పేరు మార్చలే. ఎంఎన్ రేగాకి ఓన్లీ పేరు మార్చలే. చట్టం కొత్తది తెచ్చాం. అదే విధంగా మీకు ఇంకో మంచి మాట అండి. ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ అని ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లు ఉన్నాయి. పేర్లు మార్చాలి. దాని పేర్లు మార్చి భారతీయ నాగరిక సురక్షా సంహిత్, భారతీయ సాక్ష్య అధినియం ఇలా పేర్లు మార్చి యాక్ట్ కూడా మార్చి లోపల కూడా విషయాలు కూడా మార్చాం. ఇప్పుడు మీరు 2005లో మీరు పెట్టంటున్నారు ఇది ఎంఎన్ రేగా. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అప్పుడు అవసరాలు ఒకలాగా ఉంటాయా? అప్పుడు బట్టలు ఇప్పుడు సరిపోతాయా? అప్పుడు కొలతలు ఇప్పుడు ఉంటాయా? మరి మేము ఇప్పుడు అనుగుణంగానే దానికి తగ్గట్టుగా పేరు ఒకటే కాదు మార్చింది. చట్టం సమూలంగా మార్చాం. యెస్. ఓకే. జియో ట్యాగింగ్ పెట్టాం. జిఏఎస్ పెట్టాం. గ్లోబల్ ఎక్కడైతే ఉందో మొత్తం ప్రతి దానికి ఈరోజు ఒక అకౌంటబిలిటీ ఉంది. అసలు ఇంతవరకు ఇంతకుముందు మీరు చెప్పా 6% దానికి మేనేజ్మెంట్‌కి బడ్జెట్ ఉంది. దాన్ని 9% చేసాం. అంటే మ్యాన్ పవర్ పెంచుతున్నాం, పర్యవేక్షణ పెంచుతున్నాం. దానివల్ల నాణ్యత పెరుగుతుంది. కేవలం పేర్లు మార్చడం కాదు మేము చేస్తుంది. పేర్లు తగ్గిన గుణంగానే లోపాలను కూడా సవరించి చేస్తున్నాం. హ్మ్. వీళ్ళు మొత్తం యూపీఏ హయాంలో వాళ్ళు కల్పించింది 1660 కోట్ల పని దినాలు. 1660 కోట్ల పని దినాలు. ఎన్డీఏ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 3210 కోట్ల పని దినాలు. అంటే ఆల్మోస్ట్ డబుల్. అదేవిధంగా ఇందాక కూడా చెప్పాను మీకు. వాళ్ళు ఇచ్చింది కేవలం 2.13 లక్షల కోట్ల రూపాయలు వారు 9 సంవత్సరాల హయాంలో ఇస్తే, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి హయాంలో 8,53,000 కోట్ల రూపాయలని ఇచ్చింది. హ్మ్. కేవలం వాళ్ళ టైంలో 153 లక్షల పనులు మాత్రమే అయినాయి. ఇప్పుడు 862 లక్షల పనులు. అంటే ఒక రోడ్డు కావచ్చు, ఒక టాయిలెట్ కావచ్చు, ఒక చిన్న చెక్ డ్యామ్ కావచ్చు, లేదా ఒక షెడ్ కావచ్చు. ఇట్లాంటి 862 లక్షల పనులు పూర్తి చేశారు. హ్మ్. ఇవన్నీ ఆన్ రికార్డ్. తర్వాత ఈ 862 లక్షల పనులు మనం చూపించగలుగుతాం జియో ట్యాగింగ్ చేసి. వాళ్ళని చూపించమని చెప్పండి. వాళ్ళ టైంలో 153 లక్షల పనులు అయినాయి అని చెప్తున్నాం కదా. అంటే ఆ రికార్డులు ఉన్నాయి, చూపించమని చెప్పండి. సో పారదర్శకత, అకౌంటబిలిటీ, ప్రజల సొమ్ముని ఎంత జాగ్రత్తగా వాడి దానివల్ల ప్రొడక్టివిటీ, దాని మీద భారతీయ జనతా పనిచేస్తుంది. కాబట్టి అంతిమంగా సార్ ఈ యొక్క పేరు మార్పు వల్ల గ్రామీణ పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉందంటారు చెప్పండి? అసలు గత 5-6 సంవత్సరాలుగా గత 5-6 సంవత్సరాలు ఒక రూపాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. గత 5-6 సంవత్సరాలుగా గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దమ్ముంటే వాళ్ళకి వైట్ పేపర్ ఇమ్మని చెప్పండి. మేము ఇన్ని డబ్బులు ఇచ్చాము గ్రామాలకని. కేవలం గత 5 సంవత్సరాల నుంచి గ్రామాలకి ఏదైనా డబ్బులు ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే. గ్రామ స్వరాజ్ యాప్ అని ఉంటుంది. మీరు కూడా మీ పల్లెటూరికి ఎంత డబ్బులు ఇచ్చిందో మీరు ఇక్కడ కూర్చొని మీరు ఎవరిని అడగక్కర్లే. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీది ఏదైనా సొంత ఊరు ఏదైనా ఉంటే ఆ పల్లెటూరు పేరు కొడితే ఎంత వచ్చింది, మేమేం డబ్బులు అందులో ఉంటుంది. ఓకే. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా డబ్బులు ఇస్తే, అంటే ఒక గ్రామ పంచాయతీకి ఇవ్వాలంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకి ఇవ్వాలి, జిల్లా నుంచి గ్రామానికి ఇవ్వాలి. మీ అందరికీ బాగా గుర్తుంటుంది, రాజీవ్ గాంధీ గారు చెప్పారు, నేను ఢిల్లీలో రూపాయిని పంపిస్తే 15 పైసలు వస్తుంది కిందకు వచ్చేసరికి. అంటే 85 పైసలు మా యొక్క పందికొక్కుల్లాగా మా పార్టీలో ఉన్నోళ్ళు, మా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు తింటున్నారని చెప్పి ఆయన చెప్పిన పని నేను చెప్పింది కాదు. ఈ రోజున ఢిల్లీలో ₹1 బయలుదేరితే అది డైరెక్ట్గా గ్రామ పంచాయతీ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నాం. మధ్యలో ఎవరు దళారులు కానీ ఉండదు. అప్పటిదాకా ఈ రోజున ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా సరే జన్ధన్ ఖాతాలు మనం ఓపెన్ చేస్తే అందరు నవ్వారు. వాళ్ళకి తిండి లేదు, వాళ్ళు అక్కడ కూరగాయలు అమ్ముకుంటారు, బజ్జీలు అమ్ముకుంటారు, వీడికి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో తలకే ఉందా లేదా అని మాట్లాడారు. ఈ రోజున ఏ కేంద్ర ప్రభుత్వం మీరు గ్యాస్ అయినా సరే ఏదైనా సరే డైరెక్ట్గా ఎవరి జోలికి వెళ్ళక్కర్లే, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఎవరి దగ్గర చేయించక్కర్లే, డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ సంబంధించి డబ్బులు వస్తున్నాయి. ఓకే. కరోనా టైంలో కూడా ₹500 ప్రతి నెల వేశారు నరేంద్ర మోదీ గారు. అదే ఈ సిస్టమ్ లేకపోతే, బ్యాంక్ అకౌంట్ లేకపోతే
ఇంత దుర్మార్గమైన పరిస్థితి, దుర్భర పరిస్థితులు ఉండేది. కరోనాలో మీరు ఎక్కడికి వెళ్ళగలుగుతారు బయటికి డబ్బులు తెచ్చుకోవడానికి? తర్వాత మీకు ఇక్కడ హైదరాబాద్‌లో వరదలు వచ్చినాయి 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం. గుర్తుందో లేదో? బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇచ్చింది. గుర్తుందో లేదో మీకు? ఇట్లా రూ. 10,000 క్యాష్. అంటే ప్రభుత్వమా? లేకపోతే ఏదన్నా రోడ్ సైడ్ దుకాణాలా? 10,000 ఇవ్వటం, వెనక నుంచి మళ్ళా వచ్చి రూ. 5,000 తీసుకునేవాడు. కానీ కేంద్ర ప్రభుత్వం అట్లా కాదు. డైరెక్ట్‌గా ఏ బెనిఫిషియరీ అకౌంట్‌లోకి 10,000 అయితే 10,000, 5,000 అయితే 5,000, రూపాయలు అయితే రూ. 1,000 డైరెక్ట్‌గా వెళ్ళే పద్ధతి తీసుకొచ్చింది. కాబట్టి ఈ రోజున ఆ యొక్క అవినీతి మొత్తాన్ని అరికట్టడం వల్లే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగి ఈరోజు ప్రపంచంలో భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థకి ఎదిగింది. 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికల్లా, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేటప్పటికల్లా ఈ యొక్క దేశం ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో. ఈ రోజు 4వ స్థానానికి వచ్చింది. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, తట్టుకోలేక మన మీద రకరకాల ఆంక్షలు, వాళ్ళతో పనిచేయద్దు, వీళ్ళతో పనిచేయద్దని ఈరోజు ఆంక్షలు పెట్టే స్థాయికి ఎదిగాం మనం. కానీ అమెరికాతో ట్రేడ్ డీల్ అవ్వలేదని మనందరికీ తెలుసు. దానికి మోదీ గారు ట్రంప్ ఫోన్ చేస్తే 3 సార్లు లిఫ్ట్ చేయలేదని, తర్వాత మోదీ గారు ఫైనల్ డీల్ అయిన తర్వాత మోదీ గారు ట్రంప్కి ఫోన్ చేయమని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఓకే. అది మొన్న వాళ్ళకి అమెరికన్ విదేశీ వ్యవహారాల సెక్రటరీ హావర్డ్ లుటిన్ అనుకోండి, ఆయన మొన్న ఒక టీవీ దాంట్లో చెప్పిండు, మేము 3 సార్లు డెడ్ లైన్ ఇచ్చాము, ఈ డీల్ అవ్వాలంటే నరేంద్ర మోదీ ట్రంప్కి ఫోన్ చేయాలని. ఇట్ కాల్. మనం ఈ రోజున ఎవరి యొక్క అడుగు, ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు చేతులు చాల్సిన అవసరం లేదు. నాకు అమెరికా ఎంత అవసరం, అమెరికా కూడా నేను కూడా అంతే అవసరం అని ఈరోజు బల్ల గుద్ది చెప్పినట్టుగా. అదే ఇంకో ప్రభుత్వాలు అయితే ఈ పాటికి ఆ ఫోన్ ఎప్పుడు చేస్తాడో ఎదురు చూస్తాడు ట్రంప్. మనం ఆ స్థాయి దాటిపోయాం. అదేవిధంగా కేవలం మార్కెటింగ్ అంటే మనకు 140 కోట్ల మార్కెట్ వ్యవస్థని కాకుండా ఈరోజు రక్షణ రంగంలో కూడా మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం తెలిసింది భారత్ యొక్క రక్షణ శక్తి ఏంటని. ఈరోజు ఎవరు భారతదేశం అంటే గౌరవం, భయం తప్పితే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్థాయికి నరేంద్ర మోదీ తీసుకొచ్చారు ఒక విశ్వగురువుగా. ప్రపంచంలో దాదాపు 90 దేశాలు వారి దేశంలో ఉండే అత్యధిక పౌర పురస్కారాన్ని మన నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు. రాజీవ్ గాంధీకి ఇలే, ఇందిరాగాంధీకి ఇలే, నెహ్రూకి ఇలే. అదేవిధంగా ఏ దేశంలో వేరే నాయకులు కూడా ఇట్లా. కానీ నరేంద్ర మోదీ గారికి 90 దేశాలు వాళ్ళ దేశంలో అంటే మనకి ఏదైతే భారతరత్న ఉంటుందో అటువంటిది ఆ దేశంలోని హయ్యెస్ట్ సివిల్ ఏదైతే అవార్డు ఉంటుందో అది నరేంద్ర మోదీ గారికి. అది మన దౌత్యపరంగా కానీ ప్రపంచంలో భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలను ఏ విధంగా నరేంద్ర మోదీ పెంచారో తట్టుకోలేక ఈరోజు 3 రాష్ట్రాలకి కాంగ్రెస్ ప్రభుత్వం రిస్ట్రిక్ట్. అది కూడా ఈ 2 రాష్ట్రాలు ఎట్లొచ్చిందంటే ఈ గ్యారంటీలు హామీలు అని చెప్పి అక్కడ 5 గ్యారంటీలు ఇచ్చారు కర్ణాటకలో, ఇది ఇక్కడ 6 ఇంకో గ్యారంటీ పెంచారు. ఈ గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజలు కూడా ఏంటంటే అంతమంది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో ఇబ్బందులు పడ్డారు, ఇంకేమో మెరుగుంటుందని చెప్పి వీళ్ళకి వేసారు తప్పితే ఓటు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడే పరిస్థితి, ప్రతి ఓటర్ కూడా బాధపడే పరిస్థితి ఈరోజు. ఇలాంటి మార్పుల వల్ల సార్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? అసలు ప్రతిదీ మీకు ట్రాన్స్పరెంట్గా అసలు ఇబ్బంది పడే ఒక అంశం చెప్పాలి కదా. ఇగో ఈ పలానా అంశం వల్ల ప్రజలు ఇబ్బంది పడ పేర్లు మార్చి మీకు వచ్చిన నష్టం ఏంది? మీకు అసలు పేరు మారిస్తేనే మీకు అసలు దీంట్లో ఏం డిఫరెన్స్ తెలియాలి కదా మీకు. అట్లా కూడా మీరు ఆలోచిస్తారు కదా. ఇప్పటిదాకా టీవీఎస్ స్కూటీ అని కాదు, ఇది ఎస్ఎస్ స్కూటీ అంటే అదే అయితే ఏంటి, అయితే డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు కదా మీరు. అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు 100 రోజు 120 రోజులు అయింది కదా, మీరు పేరు మార్చినా మీది ఎందుకు మార్చిన అడుగుతారు కదా. దానివల్ల ఇంకొంచెం అవేర్నెస్ పెరుగుతుంది కదా. తర్వాత ప్రతిసారి మహాత్మా గాంధీ ఏదైతే కళ్ళగన్న రామరాజ్యాన్ని జీ రామ్జీ అంటే ప్రతిసారి రాములు అని గుర్తు చేసుకోవడమే కదా. ఆ మహాత్మా గాంధీ కన్నగళ్ళు కూడా అదే కదా, రామరాజ్యం కావాలి కదా ఆయన కోరుకుంది. అదే కదా మనం కూడా చేస్తాం. నార్మల్గా ఉన్న పేరుని వేరే రకంగా మీరు బీబీజీఆర్ రామ్జీ అని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పేంటి అసలు? రాముడు ఏంటి మన దేవుడు కాదా? మళ్ళీ అదే చెప్తాను మీకు నేను. రాముడి దేశాన్ని అది అట్లా పేరు వచ్చింది రోజ్గార్ ఆజీవిక మిషన్.
ఉమ్, అంటే రాముడు అది కూడా తప్పైతే నేనేం చేస్తాను నేను? మీ పేరులో టక్కన ఏదైనా షార్ట్ కట్ ఫోన్ చేస్తే రామనో కృష్ణనో వస్తే నా తప్ప? ఉమ్, రమ్య అని ఉందనుకోండి, ఆర్‌లో ఆర్ ఉంది. రమ్యలో మీ ఇంట్లో వాళ్ళు రామ్ అనుకుంటున్నారనుకోండి, అది కూడా తప్పేనండి. అది కూడా మీరు పెట్టుకుందే పేరు రమ్య అంటే మీరు హిందూ పేరు పెట్టుకున్నారు కదా! ఎందుకంటే హిందూ మతంలో పుట్టారు కదా! మరి ఈ దేశం ఏం దేశం ఇది? ఈళ్ళందరూ బయట నుంచి వచ్చి ఇన్వేడర్స్ కదా! ఈళ్ళందరూ. ఈ దేశం మీద దండెత్తొచ్చినోళ్ళు, మన పూర్వీకుల్ని చంపినోళ్ళు, మన పూర్వీకుల్ని అంటే రకరకాల దాష్టికాలు. అంటే ఆ చరిత్ర మనకు తెలీదా? మీకు తెలీదా? నాకు తెలీదా? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే మీరెళ్ళి పాకిస్తాన్‌లో అల్లా పేరు పెట్టి వేరే అసలు పెట్టుకొనిస్తారా? బంగ్లాదేశ్‌కెళ్ళండి. ఈరోజు హిందువుల్ని ఎలా చంపుతున్నారు? నడి రోడ్డు మీద అంటే మృగాలు గూడా అట్లా చేయవు గదా! ఒక మనిషిని తాడుకి కట్టేసేసి, చంపేసి అలా నిలువెత్తున కాలుస్తున్నారంటే అయి మృగాలా? మనుషులా? ఇంకా మీరు మతాన్ని మాట్లాడతారేంటి నాకర్థం కాదు. ఇప్పుడు ఆరుగురు మొన్న షేక్ హసీనా ఆవిడ ఎప్పుడైతే జరిగితే ఎంతమంది ఆడవాళ్ళని ఏ విధంగా చేసింది మనం అంటే టీవీల ముందు మరి అసలు మతం అని మాట్లాడుతున్నారని నాకు అర్థం కాదు. ఈ దేశం ఉన్నదే హిందూ దేశం. ఇక్కడ అందరూ ఉండొచ్చు. మిగిలిన దేశం వాళ్ళు ఇస్లామిక్ రిబల్‌ని పెట్టుకున్నారు. వాళ్ళు మత రాజ్యాన్ని వాళ్ళు పెట్టుకుంటే తప్పు లేదు గానీ, ఇక్కడ నీ దేశంలో 80% ప్రజలున్న దాన్ని పేర్లు పెట్టుకుంటే తప్పా? దుర్మార్గం కాదా అంటున్నా ఇది. పాకిస్తాన్ ఏంటని తెలుసా? పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్. బంగ్లాదేశ్ ఇస్లామిక్ రిపబ్లిక్. వాళ్ళు చాలా స్పష్టంగా ఇది ఇస్లామిక్ రాజ్యం ఆళ్ళు చెప్పుకుంటే, మీరేమో రామ్‌జీ అని పెట్టుకున్నారు. కృష్ణుడి పేరు పెట్టుకున్నారు. అంటే అసలు మనం ఎంత మోసం చేసుకుంటున్నాం మనం? ఇప్పుడు చాలామంది బాలీవుడ్ నటులున్నారు. ఈ దేశంలో రక్షణ లేదని. ఎళ్లి పాకిస్తాన్‌లో ఉండొచ్చు కదా! ఎవరైనా వద్దన్నారా? బంగ్లాదేశ్‌లో ఉండొచ్చు కదా! వద్దనలేదు కదా మనం. బలవంతం చేయట్లేదు. మీరు ఇక్కడ దేశంలో ఉండాలని బలవంతం చేయట్లేదు కదా! మీకున్న డబ్బుకి, మీకున్న హోదాకి ఏ దేశమని పిలుస్తది కదా! ఉమ్. షారుఖ్ ఖాన్ ఏమన్నా వద్దన్నదా? పాకిస్తాన్ వద్దంటది. రా నాయనా అని తీసుకెళ్తది. మీరు ఎళ్ళొచ్చుగా హ్యాపీగా పాకిస్తాన్‌లో ఉండొచ్చు కదా నువ్వు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్‌లో ఉండు 4 రోజులు ఉండిరా. ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశ ప్రజలు నిన్ను ఒక స్టార్‌డమ్ చేసిన తర్వాత అటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది వాళ్ళకే చెల్లుబాటు. మనమేమో మతం పేర్లు పెడుతున్నారు, రాముడి పేరు పెడుతున్నారు, మనం కొట్టుకుంటుంటాం. ఇది మనదా చెప్పారు గదా! రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు మీకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో? కాంగ్రెస్ బోలే తో ముస్లిం బోలే తో కాంగ్రెస్ అని. అయన్నీ కరెక్టే. అయ్యేం తప్పు లేదు. మా తమ్ముళ్ళు నాగేశ్వరరావు ఉన్నారు ఖమ్మంలో. ముస్లింల కోసమే కాంగ్రెస్, కాంగ్రెస్ కోసం ముస్లిం. నేను హిందీలో చెప్పి, నేను తెలుగులో చెప్పిన. అయ్యేం తప్పు లేదు. మీరు మాత్రం రామని పేరు పెట్టుకోవద్దని చెప్తున్నారు మీరు. ఇదేంటంటే అంటే మనం ద్రోహం చేసుకోవటం. సూడో ఇదంటాం కదా! చేతకాక లౌకికవాదం, సెక్యులర్ ఓకే. ఇయన్నీ పెట్టుకొని ఒక పక్క వాడేమో ముస్లిం, ఇస్లాం రాజ్యం అంటే 90స్‌లో 1,00,000 పైన కుటుంబాలు, కాశ్మీర్ పండిట్లు కోతకు తట్టుకోలేక పారిపోయి వస్తే అప్పుడేమైంది మొత్తం అర్థం కావట్లే. ఒకడు కూడా మాట్లాడే ధైర్యం లేదు కదా ఈ దేశంలో. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈరోజు గర్వంగా యెస్! ఇంతకుముందు మీరు 2019 ముందు నాకొక ఫోటో చూపించండి. పప్పు గారిది అంటే సారీ రాహుల్ గాంధీ గారు బొట్లు పెట్టుకున్న ఫోటోలు చూపియండి. మీరు మీడియా కదా మీరు. 2019 ఎన్నికల ముందు మీరు చూపించండి నాకు 10 ఫోటోలు చూపించండి పప్పుయి ఇప్పుడు మొత్తం జంజాల లోపలేసుకుంటే పైనేసుకుంటారా? జంజాల పైన తిరుగుతున్నారు ఇప్పుడు. ప్రియాంక గాంధీ మీరు చెప్పండి ఆమె షీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కదా! అఫీషియల్‌గా షీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. భర్త క్రిస్టియన్. పిల్లలు క్రిస్టియన్ పేర్లు పెట్టుకుంది. 2019 ఆమె ఇంక ఈ మధ్య స్టార్ట్ చేసింది. 2020 ముందు స్టార్ట్ చేసింది. ఆమె వెళ్ళిన గుడి పేర్లు ఏ గుడికెళ్ళింది చెప్పండి? ఏ పూజ చేసింది చెప్పండి? ఇప్పుడు అందరూ బొట్లు పెట్టుకుంటున్నారు. ఆమె క్రిస్టియన్ కదా! షీ ఈజ్ ఎ క్రిస్టియన్ రైట్. నువ్వు ఓట్ల కోసం దుర్మార్గం మీరు చేస్తున్నారు. తప్పేం లేదు. క్రిస్టియన్‌గా ప్రాక్టీస్ చేయి. ముస్లిం ప్రాక్టీస్ చేయి. ముస్లిం ఏంటి జంజాలేసుకోవటాలు, క్రిస్టియన్ జంజాలేసుకోవటాలు.
ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, నేను హిందూ, నేను బొట్టు పెట్టుకుంటా, జంజం వేసుకుంటా, మొలతాడు కట్టుకుంటా, నా నా ధర్మం, నా సంస్కృతి నేను ప్రాక్టీస్ చేస్తా, అట్లే మిగిలిన గౌరవిస్తా. కానీ మీరు చేసినంత దుర్మార్గపు చర్యలు అయింది. మీ కులం అంటే తెలియదు, నీ మతం అంటే తెలియదు. మన ప్రియాంక గాంధీ కొడుకు పేర్లు రాజీవ్ అని యాడ్ చేసుకుంది. రాజు ఎట్లా యాడ్ చేస్తాడండి? రాబర్ట్ వాడ్రా పేరు పెట్టుకో, వాళ్ళ నాన్న పేరు పెట్టాలి. కానీ నీది ఏ ధర్మమో చెప్పాలి. కానీ నువ్వు హిందూ ధర్మంలో సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతున్నావా? ఏమన్నా ఏదైనా మార్చుకోవచ్చానా? ఓట్ల కోసం మార్చుకోవచ్చు, మోసాలు చేయడానికి. ప్రజలు, విపక్షాలు ఈ మార్పును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సార్ మీరు ఎలా ముందుకెళ్తారు? అందుకే మీ దగ్గరికి వచ్చింది మేము. మీ ద్వారా ప్రజలకి ఈ విషయాలు చెప్పాలనే కదా. మ్మ్. ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో మీడియా, అందుకే మీ దగ్గరికి వచ్చాం. మీ సపోర్ట్ కోరుకుంటుంది. మీ ద్వారా ప్రజలకు తెలియాలని కదా. నేను ఒక్కడినే ఎక్కడికి వెళ్ళి రుస్తాను. మీ కెమెరా ఉంది చెప్తే, రమ్య గారికి చెప్తే, రమ్య గారి ద్వారా 1,00,000 మంది 2,00,000 మందికి తెలంగాణ స్టేట్లో వెళ్తుంది. ఇంకోళ్ళు అట్లా జనాలకి ఈ యొక్క వివరాలు, వాస్తవాల్ని తెలియజెప్పాలని మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ప్రజలకు ఉన్నటువంటి ఈ విబిజిఆర్ రామ్జీ అనే బిల్లు నేపథ్యంలో ప్రజలకు ఎన్నో సందేహాలున్నాయి, వాటిని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. సంతోషం. ధన్యవాదాలు.